మోడల్లో ఏమేమి వేశారు, మీకు ఇప్పటి వరకు ఎంత దిగుబడి వచ్చింది, ఎన్ని రోజులు అవుతుంది వేసి ఒకసారి చెప్తారా? చెప్పండి. మేము ఇది వేసి 40 రోజుల పైన అవుతుంది. 40 రోజులు అవుతుంది. ఓకే. అయితే దీంట్లో ఆకుకూరలు అన్ని కటింగ్ అయిపోయింది మేడం. మళ్ళీ విత్తనాలు పోసేస్తాం మేడం. ఏమేమి ఆకుకూరలు వేశారు? గోంగూర, పాలకూర, పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర. ఓకే. నెక్స్ట్ ఇంకేం వేశారు? మిరప, టమాటా, బెండ, గోడుచుక్కుళ్ళు, వంగ, కాలీఫ్లవర్, బంతిపూలు మాత్రం సూపర్ గా ఉన్నాయి. బాగా కళకళలాడుతా బాగా వచ్చినాయి. అన్ని కూరగాయలు వచ్చినాయి. టమాటాలు కూడా పెద్ద పెద్ద కాయలు కాసినాయి. చాలా బాగా పెట్టుకున్నారు. ఇట్లా సూర్యమండలం మోడల్లో ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఇన్కమ్ కోసమే కాకుండా మీ ఇంట్లో ఆరోగ్యం అన్ని రోజు ఏమేమి వండుతా ఉంటారు? దీంట్లో తీసుకెళ్తాం మేడం. రోజుకొకట. ఒక వారం ఉందనుకోండి, ఏమి ఆల్టర్నేట్ గా ఏమేమి వండుతా ఉంటారు? ఒక రోజు ఏమి వండుతారు? పాలకూర పప్పు, టమాటా పప్పు, వంకాయ, బెండకాయ, చిక్కుళ్ళు కూడా బాగా వచ్చినాయిగా. చిక్కుళ్ళు. ఓకే, రైట్. చాలా సంతోషం అండి. ఈరోజు ఇక్కడ నాగిరెడ్డిపాలెం గ్రామంలో తక్కువ ఖర్చుతోటి, అంటే సూర్యమండలం మోడల్లో ఇట్లా కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు అన్నీ కూడా పెట్టుకోవటం జరిగింది. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇట్లా సూర్యుడిలాగా ఒక రౌండ్ వేసుకుంటాము. చిన్న రౌండ్, పెద్ద రౌండ్, పెద్ద రౌండ్, అంటే ఒక అడుగున్నర దూరంలో రౌండ్లుగా వేసుకుంటాము సూర్యుడిలాగా. ఈ తర్వాత కాలువలు తీసుకుంటాం. ప్రతి రౌండ్కి కూడా ఒక కాలువ తీసుకొని అట్లాగే అడ్డంగా కూడా కాలువలు తీసుకుంటాం. ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే ఒకవైపు నీరు పెడితే ఈ కాలువల ద్వారా అన్ని మొక్కలకి కూడా వాటర్ వచ్చేస్తుంది. కాలువల్లో నీరుంటే సరిపోతుంది. పైన మళ్ళు మీద నీరు అవసరం లేదు. మొత్తం ఒక్కొక్క రౌండ్కి వచ్చేసి 7 మళ్ళు చేసుకుంటారు. అన్ని ఒక వారానికి సరిపడా రోజు ఒకటే తినం కాబట్టి మరి రోజుకొకటి పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర, గోంగూర, ఇట్లా అన్ని రకాల ఆకుకూరలు ఒక రౌండ్లో వేసుకున్నారు. మొదటి రౌండ్లో అరటి మొక్క పెట్టారు. ఈ అరటి మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. అరటికాయలు వస్తూ ఉంటుంది. మరి దాని చుట్టూ కూడా ముల్లంగి పెట్టారు, కాలీఫ్లవర్ పెట్టారు, దాని చుట్టూ కాలీఫ్లవర్ పెట్టారు. తర్వాత దోసలు పెట్టారు. ఈ విధంగా పై రౌండ్లోకి వచ్చేసరికి అన్ని రకాల కూరగాయలు పెట్టారు. టొమాటో పెట్టారు, చిక్కుడు, మిర్చి, వంగ, అన్ని ముల్లంగి, కాలీఫ్లవర్ ఇవన్నీ పెట్టి మళ్ళా బంతి పూలు కూడా రౌండ్కి బంతి పూలు పెట్టుకోవటం జరిగింది. ఈ బంతి మొక్కలు దోసలు కూడా ఉన్నాయి. దోసలు అనేవి క్రేపర్స్. అంటే మనకి దోసలు అనేవి అంచులు ఎమ్మడే పెట్టుకోవటం జరిగింది. ఎందుకంటే అక్కడ కొంచెం బీర, దోస, సొర అనేవి క్రేపర్స్ అవి పాకుతా ఉంటాయి కదా. ఈ పాకే మొక్కలన్నింటినీ కూడా చక్కగా పుల్లల బాతి దారం కట్టి దానికి పాకించడం కోసం అని చెప్పేసి అంచులు వెంబడే తీగ జాతి అన్ని పెట్టుకున్నారు. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మరి మధ్యలో ఇట్లా మనకి బులుగు రంగు అట్టలు కూడా పెట్టుకున్నారు. ఈ అట్టలు పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇవి ఆర్గానిక్ విధానంలో, అంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నారు కాబట్టి కెమికల్స్, రసాయన పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ ఏమి వేయరు కాబట్టి మనకి దీన్ని మెకానికల్ మెథడ్స్లో ముఖ్యంగా ఇట్లా బులుగు రంగు అట్లా పెట్టుకున్నట్లయితే దీనికి పురుగులు అనేవి అతుక్కుపోతాయి అన్నమాట. ఈ పూతల పురుగు, తామర పురుగు ముఖ్యంగా బులుగు రంగు అట్లకి అంటుకుంటుంది. అట్లాగే పసుపు రంగు అట్లకి తెల్లదోమ అనేది అంటుకుంటుంది. అట్లాగే ఇదిగోండి లింగాకర్షక పుట్టలు పెట్టారు. మనకి దీనిలో ఏమైనా పురుగులు వచ్చినట్లయితే ఈ ల్యూర్ ఉంటుంది కాబట్టి ఆ ల్యూర్ నుంచి వచ్చే వాసనకి రెక్కల పురుగులు ఆకర్షించబడి దీనిలో పడిపోతాయి. ఈ విధంగా మనకు అసలు మనకు పురుగు లేకపోతే ఏం పడవు. ఏదన్నా రెక్కల పురుగులు అట్లాంటివి వచ్చినట్లయితే దీనిలో పడతాయి అన్నమాట. అవి నిఘా కోసం ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఎక్కువ పెట్టుకుంటే మనకు కంట్రోల్ కూడా అవుతుంది. ఈ విధంగా మరి చాలా బాగా పెట్టుకున్నారు. అట్లాగే ఇక్కడ పక్షి స్థావరాలు పెట్టుకున్నారు. పక్షులు వచ్చేసి కూర్చొని టీ ఆకారంలో ఒక కర్ర బాత వేసారనుకోండి, బర్డ్స్ వచ్చేసి అక్కడ కూర్చొని మన పెద్ద పెద్ద పురుగులు ఏమన్నా వెళ్తూ ఉంటే సాయంత్రం పూట వాటిని ఏరుకొని తినేస్తాయి. ఇన్ని రకాల పద్ధతులు ఉపయోగించడం వల్ల వీళ్ళకి పురుగు మందులు కొట్టాల్సిన పని లేకుండా, పురుగు మందుల అవశేషాలు లేకుండా తాజా కూరగాయలు. దీనివల్ల ఏంటంటే ఈ కిచెన్ గార్డెన్, పెరటి తోటల వల్ల గృహిణులకి మరీ ముఖ్యంగా చాలా
టైం ఆదా అవుతుంది. బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఖర్చు ఏమి ఉండదు. వారు పండించిన పంటలే వారు తినొచ్చు, తాజా కూరగాయలు తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. తాను వండిన వంటలే కాకుండా తాను పండించిన పంటలు కూడా వండి పెట్టడం వల్ల అదొక మంచి సాటిస్ఫాక్షన్, ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదంగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఏమాత్రం కొంచెం చిన్న స్థలం, 1 సెంటు స్థలం ఉంటే ఖాళీగా ఇళ్ల ప్రక్కనే ఆ స్థలంలో ఈ విధంగా పెరటి తోటలు వేసుకొని అన్ని రకాల కూరగాయలు పండించుకొని ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పర్మిషన్ ఓకే, రైట్. తెప్పించా మేడం, మళ్ళీ క్యారెట్ విత్తనాలను ఓకే. ఒక ఫోటో అంటా అమ్మా, మీరు తీసేనా? ఒక్క నిమిషం. కొంచెం అటు సైడ్ అంటున్నాను.